ఖమ్మం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అత్యంత కిరాతకంగా భార్యను గొంతు కోసి చంపేశాడు. దాంతో పట్టణంలోని అలజడి నెలకొంది. చింతకాని మండలం నేరేడుకు చెందిన గూగుల సాయివాణి భర్త భాస్కర్ కు మధ్య విభేదాలున్నాయి. దీంతో ఆమె కుమార్తెతో కలిసి ఖమ్మం నగరంలో ఓ ఫంక్షన్ హాల్ నందు పనిచేస్తూ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్ గురువారం తెల్లవారుజామున సాయివాణిపై కత్తితో దాడి చేశాడు. అత్యంత పాశవికంగా గొంతుకోవడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకుపోయిన కుమార్తె హర్షవర్ధనికి కూడా గాయాలయ్యాయి. దీంతో కుమార్తెను స్థానికులు దవాఖానాకు తరలించారు. ఘటన అనంతరం నిందితుడు పరారీ కాగా ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా అత్తయ్య గారు వస్తున్నారు. మా మిస్సెస్ హాస్పిటల్లో అందంగా బాగుంటుంది అమ్మాయి. ఏమనుకుంది ఏమో తెలియదు. వీళ్ళు బయట తీసుకొని పోవాలి. ఆ సార్ వచ్చారు ఇక్కడికి. ఆ సార్